ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఇల్లీగల్ చైనీస్ విలేజెస్ ఆన్ ఇండియన్ సాయిల్ ఇగ్నోర్డ్ బై మెయిన్ స్ట్రీమ్ మీడియా. చైనా మన దేశంలో మన ఇండియన్ టెరిటరీలో విలేజెస్ని కట్టి ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఈ ఇష్యూ గురించి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు సైలెంట్గా ఉంది? ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. హిస్టరీ, ఫ్యాక్ట్స్, ప్రూఫ్స్ ఇంకా మీడియా సైలెన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో రెడీయా? మన టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుందాం. ఇండియా ఇంకా చైనా మధ్య బార్డర్ ఇష్యూ చాలా పురాతన విషయం. ఈ డిస్ప్యూట్ మెయిన్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అనే బార్డర్ లైన్ వల్ల వచ్చింది. అది 3488 కిలోమీటర్స్ లెంత్ ఉంది. ఈ LACని 1962 ఇండియా చైనా వార్ తర్వాత డిసైడ్ చేశారు. కానీ ఇది క్లియర్గా డిఫైన్ చేయలేదు. సో రెండు కంట్రీస్కి LAC గురించి డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయి. 1962 వార్, చైనా ఇంకా ఇండియా మధ్య జరిగిన వార్లో చైనా మన టెరిటరీలో కొన్ని ఏరియాస్ని ఆక్యుపై చేసింది. ఎస్పెషల్లీ అకాసాయ్ చిన్లో 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ని ఈ ఏరియా ఇంకా చైనా కంట్రోల్లో ఉంది. కానీ ఇండియా ఇది మన టెరిటరీ అని చెప్తుంది. అరుణాచల్ ప్రదేశ్ డిస్ప్యూట్, చైనా అరుణాచల్ ప్రదేశ్ని సౌత్ టిబెట్ అని పిలుస్తుంది. ఇంకా అది తన టెరిటరీ అని క్లెయిమ్ చేస్తుంది. ఇండియా అరుణాచల్ ప్రదేశ్ మన ఇంటిగ్రల్ పార్ట్ అని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. రీసెంట్ టెన్షన్స్ 2020లో గ్యాల్వెన్ వ్యాలీ క్లాష్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ ఇంకా డిటోరేట్ అయ్యాయి. ఈ క్లాష్లో 20 ఇండియన్ సోల్జర్స్ ఇంకా 4 చైనీస్ సోల్జర్స్ చనిపోయారు. ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల చైనా మన బార్డర్ ఏరియాస్లో అగ్రెసివ్గా కన్స్ట్రక్షన్స్ చేస్తుంది అని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్లో మేజర్ పార్ట్ ఏంటి అంటే ఇల్లీగల్ విలేజెస్. చైనా మన ఇండియా టెరిటరీ అనే క్లెయిమ్ చేసే ఏరియాస్లో ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్ ఇంకా లదాఖ్ బార్డర్ ఏరియాస్లో విలేజెస్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఈ విలేజెస్ని జియో ఒకాంగ్ విలేజెస్ అని పిలుస్తారు. ఇది చైనా బార్డర్ డిఫెన్స్ ప్రోగ్రాంలో ఒక పార్ట్. లొకేషన్స్: అప్పర్ సబర్న్ డిస్ట్రిక్ట్ అరుణాచల్ ప్రదేశ్. 2020లో చైనా ఒక 100 హోమ్ విలేజెస్ని టీసర్చు రివర్ బ్యాంక్లో కట్టి ఉంది. ఇది ఇండియన్ టెరిటరీలో 4.5 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉంది అని శాటిలైట్ ఇమేజర్స్తో కన్ఫర్మ్ అయింది. షియోమ్ డిస్ట్రిక్ట్ అరుణాచల్ ప్రదేశ్. 2021లో ఇంకో విలేజ్ క్యోలింగ్ అనే సెటిల్మెంట్ని 60 బిల్డింగ్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. లదాఖ్ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చైనా హొటన్ ప్రిఫెక్చర్లో 2 న్యూ కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ కౌంటీస్లో కొన్ని పార్ట్స్ మన లడాక్ టెరిటరీలో ఉన్నాయి. అదర్ ఏరియాస్: చైనా టోటల్గా 600+ విలేజెస్ని LAC బార్డర్లో కట్టి ఉంది, ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్ ఇంకా లదాఖ్ బార్డర్లో. పర్పస్ ఆఫ్ దిస్ విలేజెస్: డ్యూయల్ యూజ్ స్ట్రాటజీ. ఈ విలేజ్ సివిలియన్ ఇంకా మిలిటరీ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సివిలియన్స్ని బార్డర్ ఏరియాస్లో సెటిల్ చేసి చైనా తన టెరిటరియల్ క్లెయిమ్స్ని స్ట్రెంథన్ చేస్తుంది. మిలిటరీ అడ్వాంటేజ్: ఈ విలేజెస్లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెలిప్యాడ్స్, బరాకెట్స్ ఇంకా కమ్యూనికేషన్ టవర్స్ కూడా ఉన్నాయి. ఇది చైనాకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇస్తుంది. గ్రే జోన్ టాక్టిక్స్: చైనా డైరెక్ట్ వార్ చేయకుండా ఈ విలేజెస్తో స్లోలీ మన టెరిటరీని ఆక్యుపై చేస్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇంకా ప్రూఫ్స్ గురించి మాట్లాడాలంటే మెక్సా టెక్నాలజీస్, ప్లానెట్ ల్యాబ్స్ ఇంకా కెపెల్లా స్పేస్ లాంటి కంపెనీస్ శాటిలైట్ ఇమేజెస్లో ఈ విలేజెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. US డిపార్ట్మెంట్లో డిఫెన్స్ ప్రోగ్రామ్ 2021 రిపోర్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో చైనీస్ విలేజెస్ గురించి మెన్షన్ చేసింది. NDTV, ఇండియా టుడే లాంటి అవుట్లెట్స్ ఈ ఇష్యూని కవర్ చేశాయి, కానీ లిమిటెడ్గా. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ 2021లో US పెంటగాన్ రిపోర్ట్ తర్వాత MEA స్పోక్స్ పర్సన్ అరిన్ బగిచ్చి ఇండియా హ్యాస్ నైదర్ యాక్సెప్టెడ్ సచ్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ నాట్ అన్జస్టిఫైడ్ చైనీస్ క్లెయిమ్స్ అని చెప్పాడు. 2025లో మినిస్టర్ కీర్తి వర్ధన్ సింగ్ చైనా న్యూ కౌంటీస్ని లదాఖ్ గురించి సోల్మన్ ప్రొటెస్ట్ రిజిస్టర్ చేశామని లోక్సభలో చెప్పాడు. మిలిటరీ రెస్పాన్స్: 2020 గల్వాన్ క్లాష్ తర్వాత ఇండియా LACలో తన మిలిటరీ ప్రెజెన్స్ని సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఇంకా లదాఖ్లో ట్రూప్ డెవలప్మెంట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని బూస్ట్ చేసింది. ఇండియన్ ఆర్మీ కొన్ని ఏరియాస్లో చైనీస్ ఇంట్రూషన్స్ని పుష్ బ్యాక్ చేసింది, కానీ కంప్లీట్ రిస్టోరేషన్ ఆఫ్ స్టేటస్ క్యూ ఇవ్వలేదు. డెనియల్ అండ్ క్లారిఫికేషన్స్: 2021లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ నో చైనీస్ విలేజెస్ ఆన్ ఇండియన్ సైడ్ ఆఫ్ LAC అని చెప్పాడు. కానీ శాటిలైట్ ఇమేజరీస్ ఇంకా పెంటగాన్ రిపోర్ట్ ఈ క్లెయిమ్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. అరుణాచల్ CM పేమా ఖౌంద్ కూడా 2021లో నో చైనీస్ విలేజెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పాడు, కానీ గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉంది. ఛాలెంజెస్ ఫర్ ఇండియా అంటే మిలిటరీ డిస్పారిటీ. చైనాస్ మిలిటరీ ఇంకా ఎకానమిక్ పవర్ ఇండియా కన్నా చాలా పెద్దది, సో డైరెక్ట్ కాన్ఫ్లిక్షన్ రిస్క్ ఉంటుంది. డిప్లొమాటిక్ ఎఫెక్ట్స్: ఇండియా ఇంకా చైనా మధ్య 20+ రౌండ్ ఆఫ్ టాక్స్ జరిగాయి, కానీ LAC ఇష్యూ రిసాల్వ్ అవ్వలేదు. డొమెస్టిక్ పాలిటిక్స్: గవర్నమెంట్ తన స్ట్రాంగ్ ఇమేజ్ని మెయింటైన్ చేయాలి, సో కొన్ని లాసెస్ని డౌన్ ప్లే చేస్తుంది అని క్రిటిక్స్ అంటున్నారు. ఈ సీరియస్ ఇష్యూ గురించి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు సైలెంట్గా ఉంది? కొన్ని పాసిబుల్ రీజన్స్ చూద్దాం.
గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్. ఇండియన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ 2014 తర్వాత మీడియాను కంట్రోల్ చేసే ఎఫర్ట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. చైనా బార్డర్ ఇష్యూని డౌన్ ప్లే చేయాలని గవర్నమెంట్ మీడియాకి ఇండైరెక్ట్ ప్రెజర్ ఉంది అని కొన్ని రిపోర్ట్స్ అంటున్నాయి. PM మోడీస్ నో ఇంట్రూజన్ స్టేట్మెంట్. 2020 తర్వాత మీడియాలో కొన్ని అవుట్లెట్స్ ఈ నెరేటివ్ని ఫాలో చేశాయి. ఈ ఈవెన్ దో ఎవిడెన్స్ కాంట్రాక్టే ఉంది. ఎకనామిక్ టైస్ విత్ చైనా. ఇండియా-చైనా ట్రేడ్ 2021లో 125 బిలియన్ క్రాస్ చేసింది. చైనీస్ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ మార్కెట్ 70+ షేర్గా ఉంది. ఈ ఎకనామిక్స్ డిపెన్సీ వల్ల సెన్సిటివ్ ఇష్యూని మీడియా హైలైట్ చేయడం తగ్గించింది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నేషనలిస్ట్ నరేటివ్. గవర్నమెంట్ ఇంకా ప్రో గవర్నమెంట్ మీడియా భారత్ స్ట్రాంగ్ అనే ఇమేజ్ని ప్రమోట్ చేస్తుంది. చైనీస్ ఇన్స్టిట్యూషన్ని ఓపెన్గా డిస్కస్ చేసి ఈ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. సో సెలెక్టివ్ రిపోర్టింగ్ జరుగుతుంది. లిమిటెడ్ కవరేజ్ ఏరియా బై రీజనల్ మీడియా. NDTV, ఇండియా టుడే లాంటి అవుట్లెట్స్ కొంత కవరేజ్ ఇచ్చిన నేషనల్ ఛానల్స్లో ఈ ఇష్యూకి ప్రయారిటీ తగ్గింది. సోషల్ మీడియాలో ఎక్స్పోస్ట్లో కూడా ఈ టాపిక్ గురించి డిస్కషన్ లిమిటెడ్. ఫియర్ ఆఫ్ ఎస్కలేషన్. మీడియా ఈ ఇష్యూని అగ్రెసివ్లీ కవర్ చేసి పబ్లిక్ అవుట్రేజ్ ఇంకా డిప్లొమాటిక్ టెన్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ గవర్నమెంట్కి అన్వాంటెడ్ ప్రెజర్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇష్యూని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి? ఇంక్రీజ్ అవేర్నెస్. పబ్లిక్ ఇంకా మీడియా ఇండిపెండెంట్గా ఈ ఇష్యూని డిస్కస్ చేయాలి. సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. ఇండియా చైనాతో అగ్రెసివ్ డిప్లొమాటిక్ టాక్స్ కంటిన్యూ చేయాలి. ఇంకా ఇంటర్నేషనల్ ఫారమ్స్లో ఈ ఇష్యూని రైజ్ చేయాలి. ఇండియా ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, ఎస్పెషలీ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. మీడియా గవర్నమెంట్ ప్రెషర్ లేకుండా ఫ్యాక్ట్స్ని పబ్లిక్కి క్లియర్గా ప్రజెంట్ చేయాలి. అరుణాచల్ ప్రదేశ్ ఇంకా లదాఖ్ బార్డర్స్ విలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తే లోకల్ పాపులేషన్ సపోర్ట్ ఉంటుంది. కంక్లూజన్. ఈ ఇల్లీగల్ చైనీస్ విలేజెస్కి ఒక సీరియస్ థ్రెట్ కానీ మీడియా సైలెన్స్ ఇంకా ఈ లిమిటెడ్ పబ్లిక్ అవేర్నెస్ వల్ల ఇది పెద్ద డిస్కషన్ అవ్వడం లేదు. మన దేశం సెక్యూరిటీ ఇంకా టెరిటరియల్ ఇంటిగ్రిటీ కోసం మన వాయిస్ రైజ్ చేయాలి. సో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. జై హింద్.